ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుణ్ణి అంగీకరించాం. దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకొచ్చాం. నేనంటూ ఉన్నాను, దేవాలయంలో ఎవరైనా చక్కగా ముసుగేసుకొని బైబిల్ తెరిచి చక్కగా వాక్యం వినటం, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవటం ఇవన్నీ సహజమే. నేనంటూ ఉన్నాను, ఇతరత్ర సమయాలలో నీ క్రియ ఉందో చూడండి. ఏ క్రియ? ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో చెప్పారు, సత్కార్య విషయాలలో అన్నారు. అంటే మంచి పనులు చేసేటువంటి విషయాలలో నువ్వెలా ఉన్నావు? అక్కడ దేవుణ్ణి నీ క్రియ ద్వారా ఎలా అంటే దేవుడు మహిమపరచబడాలంట. నీ క్రియ ద్వారా ఎవరు మహిమపరచబడాలి? దేవుని మహిమపరచాలి. నువ్వు చేసిన క్రియను బట్టి ఏమనాలంటే వీడు దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ, దేవుని కలిగిన వారు అనేటువంటి సాక్ష్యం ఇవ్వగలిగే స్థితిలో మన క్రియలు బయట ఉండాలంట. ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మంచి నీతి బోధ చేసి బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఎవడో నాకు మోటార్ సైకిల్ ఎదురైంది, వాడు నేను చిన్న డాష్ ఇచ్చుకున్నాం. ఇంకా నా ఇష్టం బండి అలా పక్కన పడేసి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి చెలరేగిపోయాననుకో, ఇక్కడ బోధించిన బోధకి దానికి ఏమైనా సూట్ అవుద్దా? అంటే ఇక్కడ నీతి బోధ, అక్కడ క్రియ ఎలా ఉంటుంది? అప్పుడు ఏమంటారు తెలుసా? క్రియ విషయంలో అంటే సత్కార్య విషయంలో దేవుడు తెలియదు, దేవుడు అంటే ఎరగలేనటువంటి ఓ లోకస్తుల్లా ఉన్నారా అని అంటారు. అవునా కదా?